నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆఫీస్ బేరర్స్ పాల్గొనున్నారు. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ కీలక అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు. నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో ఆఫీస్ బేరర్స్ పాల్గొనున్నారు. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద మా కరెస్పాండెంట్ ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, సమావేశం ప్రారంభమైందా? ఎన్నికల సంబంధించిన నేపథ్యంలో కూడా బీజేపీ ఇప్పటికే కీలకమైనటువంటి సమావేశాలను కూడా ప్రారంభించడానికి చెప్పొచ్చు. ఈ సమావేశాల్లో భాగంగానే ప్రస్తుతం ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ బేరర్స్ సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఈరోజు ప్రారంభించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం సమయానికల్లా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇందులో ముఖ్యంగా స్టేట్ బేరర్స్ కూడా అంతా కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్రానికి వచ్చినట్టుగా అంటే ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి సంస్థాగత జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే గతంలో యూపీ ఎలక్షన్లలో కీలక పాత్ర పోషించినటువంటి చంద్రశేఖర్ కూడా రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ సీట్లు కూడా సాధించే దిశగా కూడా తన వ్యూహాలు ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే రథయాత్రలకు సంబంధించి అలాగే మరికొన్ని కీలక సమావేశాలకు సంబంధించినటువంటి వ్యూహరచన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, ఆయా సంబంధిత మీటింగ్లలో కావచ్చు, అలాగే రథయాత్రలతో పాటు కూడా పాదయాత్ర లాంటి కార్యక్రమాల్లో తీసుకోవాల్సినటువంటి వ్యూహాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సతీష్. దాంతో పాటుగా కూడా అయితే తెలంగాణలో మొత్తంగా చెప్పాలంటే 17 పార్లమెంట్ స్థానాలకు గాను ఖచ్చితంగా 12 నుంచి 10 స్థానాలైనా కూడా ఖచ్చితంగా బీజేపీ గెలుపొందాలనే దిశగా కూడా కీలకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తానని కూడా చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఈ నెల ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి బడ్జెట్ మీటింగ్ అనంతరం కూడా తెలంగాణ పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ కూడా చేసే అవకాశం ఉండబోతున్నది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ జరగబోయేటువంటి రథయాత్రలో ముఖ్యంగా ఈ నెల 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా రథయాత్రలు కూడా ఉండబోయే అవకాశం కూడా ఉండబోతుంది. అయితే ఈ రథయాత్రలకు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 5 క్లస్టర్లుగా కూడా ఈ 17 పార్లమెంట్ స్థానాలను కూడా విభజించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసినటువంటి రథయాత్రలో కూడా కేంద్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ రథయాత్రలో కూడా పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా కూడా రథయాత్రలు ప్రారంభ సమయంలో కూడా మోడీ లేదా అమిత్ షాకి సంబంధించినటువంటి ఒక పెద్ద సభను కూడా తెలంగాణలో ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత రథయాత్ర ముగింపులో కూడా ఖచ్చితంగా మరొక కీలక నేతతో కూడా మరొక కీలకమైనటువంటి సభ కూడా నిర్వహించే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.